దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకు అందరికి ప్రభు పేరు వందనాలు, అందరికి వందనాలు. దేవుని నామమై మద్దమై గడిచిన 11 మాసాలు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపలో మనందరినీ దాసినందుకు ఏ కలవరాలు, ఏ దిగులు, ఏ తెగులు, ఏ కీడు, ఏ ఆపదలు, ఆటంకాలు, శ్రమలు, శోధనలు ఏవి కూడా మన మీద ఏలుబడి చేయకుండా ఆయన ఏలుబడిలో దాసిన దేవునికి 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పుదాం బిగ్గరగా చెప్పుదాం, చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ శుభవేళ దేవుని వాక్యాన్ని మనం విందాం. కొలసి రాసిన మొదటి పత్రిక కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. స్తోత్రం చెప్పండి. ఓకే. సంఘము అను ఆయన యొక్క శరీరం. మనం ఎవరి శరీరం చెప్పండి? ఎవరి శరీరం చెప్పాలి? ఎవరి శరీరం? దేవుని శరీరం. సంఘము అంటే ఎవరి శరీరం? దేవుని. సంఘము దేవుని శరీరం. కనుక బిడ్డలారా, ఈ దేవుని శరీరమైన ఈ సంఘము శరీరించడం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మీరు ఎక్కడో ఉండొద్దు. బాడీ ప్రజెంట్, మైండ్ ఏమో ఆబ్సెంట్ లో ఉండకూడదు. చెప్పండి, ఎలా ఉండాలి? సంఘము అను ఆయన శరీరంతో మనం ఏం చేయాలి? పౌలు భక్తుడు కొరింథీ రాసిన మొదటి పత్రికలో ఒక అద్భుతమైన కొటేషన్ చెప్తాడు మనకి. 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కనుక జారత్వము చేయువాడు తన సొంత శరీరంతోనే చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడింది కనుక మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. చెప్పండి, విలువ పెట్టి కొనబడిన వారు. ఈ ప్రపంచంలో తన రక్తం ఇచ్చే సంఘాన్ని కొన్న దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క దేవుడు, ఆయనే. చెప్పండి, ఆయనే ప్రభు అయిన యేసు. ప్రపంచంలో తన సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుడు ఎవరైతే యేసయ్య ఒక్కడే. తన సంఘాన్ని కొనుక్కున్నాడు. ఏమి ఇచ్చుకున్నాడు? చెప్పండి, ఏమి ఇచ్చాడు? ధనం ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదు, బంగారం ఇవ్వలేదు, ఆస్తులు ఇవ్వలేదు, ఐశ్వర్యం ఇవ్వలేదు. కానీ ఏమి ఇచ్చాడు చెప్పండి? విలువైన రక్తముతో మనను కొనుక్కున్నాడు. కనుక మన సొత్తు. చెప్పండి, మన సొత్తు కాదు. ఎవరి సొత్తు? ఎవరు ప్రభు? మీరు నా సొత్తు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. ఆయన సొత్తు అయిన ప్రజలు ఆ దేహంతో జాగ్రత్తను చేయకూడదు. అపవిత్రమైన వాటిని
ముట్టకూడదు, అపవిత్రమైన వాటిని తినకూడదు, తాగకూడదు. ఎందుకో తెలుసా? ఆ దేహాన్ని చేతులారా ఎవరు పాటు చేసుకుంటున్నారు? తినేవాడు పాటు చేసుకుంటాడు, తాగేవాడు పాటు చేసుకుంటాడు, తిరిగేది పాటు చేసుకుంటుంది, తిరిగేవాడు పాటు చేసుకుంటాడు. నీకు నాకేంటి బాధ? ఎవరైతే పాడు చేసుకుంటారో వాళ్ళు బాధపడాలి. అయ్యో, డబ్బులు ఇచ్చి నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నానే, డబ్బులు ఇచ్చి రోగాన్ని కొనుక్కొచ్చుకున్నానే, డబ్బులు ఇచ్చి తాగి దేహాన్ని పాడు చేసుకున్నానే, డబ్బులు ఇచ్చి పాపాన్ని కొని జీవితాన్ని పాడు చేసుకున్నానే అని అడ్డాడవాలండి. ఆత్మ సంబంధమైన బిడ్డలు దేని గురించి ఆడవాళ్ళని తెలుసా? నశించిపోతున్న ఆత్మల కోసం. అయ్యో, నా తండ్రికి రక్షణ లేదు, నా తల్లికి రక్షణ లేదు, నా అన్నదమ్ములకు రక్షణ లేదు, నా కుటుంబానికి రక్షణ లేదు అని ఆత్మ సంబంధమైన బిడ్డ శరీర సంబంధుల కొరకు ఏంటి అని చెప్పండి? ఏడవాలి. అంతేగాని దేహాన్ని పాడు చేసుకుని వాళ్ళ కూర్చొని ఏడవకూడదు. అవును, దావీదు భక్తుడు అంటాడు, దుష్టత్వాన్ని చూసి ఆయన ఆనందించాడు. ఎట్లానా? అలాంటి గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, పాపులలో చేరిన దేవుడు, ప్రత్యేకించబడిన వాడు ప్రభు అయిన యేసు. ఆ దేవుడు అంటున్నాడు, సంఘం అనే శరీరం. ఎట్లారా? ఈ సంఘము ఎవరి శరీరం? యేసయ్య శరీరం. ఇంత గొప్ప బిరుదు, ఇంత గొప్ప భాగ్యాన్ని ప్రపంచంలో ఎవరైనా కలిగి ఉన్నారా? ఎవరికి లేదండి. బిడ్డలారా, సొంతైన బిడ్డలుగా చేసుకున్నాడే. ఆదివారం నీ సొంత ఎవరు వచ్చారని కాదు. ఆదివారం ఎక్కడి నుంచో దూరం నుంచి, వైజాగ్ నుంచో, కాకినాడ నుంచో, ఇంకెక్కడి నుంచో ఫోన్ చేసి మేము వస్తున్నాం సండే మీ దగ్గరగా చెప్తారనుకోండి. సొత్తు ఎవరు చెప్పండి? ఎవరు? దూరం సొత్తు. ప్రార్థనకు వచ్చే సొత్తు వచ్చాడు అనుకోండి, ఆ రోజు నీకు శుద్ధి తప్ప ప్రార్థనకి రాదు. ఆ సొత్తుతో నువ్వు ప్రార్థన మానేసి ఇంటికాడ ఏమంటావు? శుద్ధి. కావలసిన వండుకుని ఆడక పెట్టి ఎదురు బొదురు కూర్చుని పాతకాలు వేసి శుద్ధేసి నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని సాతాను ముందు తడక పెడతావు. నేను అంటాను, ఆదివారం బంధువులు ఇంటికి వెళ్ళేవాళ్ళు సరైన క్రైస్తవులు కాదండి. ఆదివారం పెళ్లి పెట్టుకునేవాడు, ఆదివారం లేకపోతే కార్యక్రమం పెట్టుకునేవాడు సరైన క్రైస్తవులు కాదు. పునరుత్థాన దినం ఎవరిది? చెప్పండి, ఎవరిది? ప్రభు దినం. 6 దినాలు నీకు ఇచ్చాడే, 6 దినాల్లో ఏ రోజు పెట్టుకోకూడదు? 6 దినాలు ఏ రోజు పెట్టుకోకూడదండి. మొన్న ఆయన అంటున్నాడు, ఆదివారం వచ్చిందండి అందుకే పెట్టుకున్నామండి. ఏ రోజు వచ్చింది? ఏ రోజు వచ్చి చెప్పండి? ఆదివారం వచ్చిందా? సోమవారం రాదా? ఓ ఆత్మ సంబంధమైన బిడ్డ, ఆదివారం దేవుని సన్నిధిని విడిచిపెట్టి, ప్రభు సన్నిధిని విడిచిపెట్టి, సముఖపు బలని విడిచిపెట్టి, శరీరాన్ని రక్తాన్ని విడిచిపెట్టి బంధువులు ఇంటికి వెళ్తా. ఆ రోజు నువ్వు ఏం చేస్తావు? మందిరానికి దూరం అవుతావు, ప్రభు శరీరానికి రక్తానికి దూరం అవుతావు, ఆత్మ సంబంధమైన దానికి దూరం అయిపోతావు. ఆ రోజు నీ దేహం ఏమైపోతుందో తెలుసా? చెప్పండి, ఏమైపోతుంది? ఈ లోక మర్యాదను అనుసరించి, ఈ లోక మాటల్లో, ఈ లోక అవారాలు, ఈ లోకాశలో, ఈ లోకంలో ఉన్న మాటల్లో బట్టి నీ దేహము పాడైపోతుంది. అందుకే ఆత్మ సంబంధమైన బిడ్డలు, ప్రభు శరీరము, ప్రభు రక్తంలో పాల్పొంపులు పొందే బిడ్డలు ఆదివారం వస్తుందంటే పరుగులెత్తుకొని ప్రభు పాదాల దగ్గర గడపాలి. ఎందుకో తెలుసా? ప్రభు
ప్రభువారు మనల్ని ఊరికనే కొనలేదండి. ఏమిచ్చుకున్నాడు చెప్పండి? ఏమిచ్చాడు? స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. మనం ఎవరి సొత్తు? యేసయ్య సొత్తు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సొత్తు. మనం ఆయన సొత్తు అండి. ఈ లోకంలో ఏ సొత్తు కూడా మనకు పనికిరాదు. ఒక్క ఆదివారం ఆరాధన దినాన్ని పోగొట్టుకుంటే ఎన్ని దినాలు పోగొట్టుకున్నట్టు అమ్మా? మాకు తెలుసు కదా. తెలిసి ఆదివారం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అక్కడికి ఫోన్ చేశారయ్యా, 3 సార్లు ఫోన్ చేశారయ్యా, మీరు రాకపోతే కుదరదన్నారయ్యా. ఏం కుదరదు? పెళ్లి సంబంధం కుదరదా? నువ్వు వెళ్ళకపోతే అక్కడ కార్యక్రమాలు ఆగుతాయా? ఆ కార్యక్రమం వ్యక్తిని పెట్టుకుని మోస్తావా? నిన్ను ఆత్మీయత నుంచి దూరం చేయడానికి వాడు చేసే ప్లాన్ ఏంటో తెలుసా? అవి నీకు అర్థం కాదు. సాంతాను వేసుకునే ప్లాన్లు, వాడి పథకాలు మనకు అర్థం కాదు. వాడు ఇటువంటి అనుకున్నావు. ఆయన సొత్తుగా మనల్ని మార్చుకుని, ఆయన సొత్తైన బిడ్డలుగా చేసుకుని, స్వరక్తమిచ్చి కొనుక్కొని సంపాదించుకుని తన సొత్తైన బిడ్డలుగా చేసుకుంటే ఆయన సొత్తు ఆదివారం ఎక్కడ ఉండాలి చెప్పండి? ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? రాత్రి మీకు చెప్పానే 3వ మాట ఏంటది? చెప్పాలి. ఒకటేమో యెహోవాను ఆశ్రయించాలి, రెండవదేమో ఆయన మానుకోవాలి, మూడోదేమో అడగాలి. రాత్రి 3 మాటలు ప్రభు మనతో మాట్లాడారే. ఫోన్లో ఉన్న ప్రతి ఒక్కరు నిరీక్షణ ప్రేయర్ హౌస్ ఓపెన్ చేసి లైక్ కొట్టండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇంకా 50 లైక్లు అవ్వలేదు. కాస్త కొట్టండి అందరూ. అయిపోతే పబ్లిక్ అయిపోతుంది, చేసుకోవచ్చు. ఫోన్లు ఉన్నాయి కానీ ఆడికి ఆ సినిమా వాడికి లైక్ కొట్టండి. సైతాన్ సినిమా వాడికి లైక్ కొడతారండి. ఎస్ఐ కొట్టరు, ఎవరు కొడతారు? ఆడికి కొడతారు లైక్. రైట్. మన ఎవరి సొత్తు చెప్పండి? ఎవరి సొత్తు? యేసయ్య సొత్తు. అందుకే రాత్రి 3వ మాటలో దావీదు మహారాజు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నా జీవిత కాలమంతయు ఎక్కడంట? యెహోవా మందిరములో నివాసముండ కోరుచున్నాను. తప్పుడు కూడా ప్రభు ఎప్పుడు వరకు? జీవిత కాలమంతయు, బ్రతుకున్నంత కాలము, తుది శ్వాస విడిచేంత వరకు నీ పాదాల చెంత నీ బలిపీఠము దగ్గరే నీ నివాసం ఉండాలయ్యని దావీదు ప్రభువును అడిగాడండి. యెహోవా యొద్ద అడిగిన వరం ఏంటో తెలుసా? ఏ వరం అడిగాడు? ఆయన పాదాల దగ్గర నివాసము ఉండాలని వరం అడిగాడు. 27 కీర్తన. నువ్వేమడుగుతున్నావు? నిన్ను ఆయన సొత్తుగా చేసుకుంటే నువ్వు ఆయన ఏమడుగుతున్నావు? నువ్వేమడుగుతున్నావు? దేవుని సన్నిధికి వచ్చి పెట్టారా? ప్రభు అంటున్నాడు, నీవు నీ సొత్తు కాదు, నిన్ను విలువ పెట్టి కొన్నా. విలువ పెట్టి కొనుక్కున్నాడు దేవుడు. ఆయన స్వార్థమిచ్చి సంపాదించుకున్నాడు దేవుడు. ఆయన శరీరం మనకిచ్చాడు, మన ఆకలి తీర్చడానికి కాదు, ఆత్మ సంబంధమైన ఆత్మను బలపరుచుకోవడానికి ఆయన శరీరం ఇచ్చాడు. శరీర బలం కోసం కాదు నీకు ఇచ్చింది శరీరం ఇచ్చింది ఎందుకో తెలుసా? ఆత్మ బలపడటానికి. ఈ ఆత్మకు బలం ఏంటో తెలుసా? వాక్యమై ఉన్న దేవుని శరీరం. శరీరానికి ఏం తిన్నా బలం వస్తుందండి.
తను ఆయన చెప్తున్నాడు, ఆయనండి సాగు చేస్తుందని అది తెచ్చుతున్నాడండి. ఏంటిది? ఏ మాంసం అది? పంది మాంసం. ఏం చేస్తుంది? ఇక తింటే నీకు సలవా లేక సలవ చేయదా? ఒక ఆత్మ సంబంధమైన బిడ్డ అయ్యింది, మారు మనసు పొందిన బిడ్డండి, రక్షించబడిన వాళ్ళు వాక్యం చదివితే అది తినాలో తినకూడదు అర్థము అవుతుంది. కానీ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు వాక్యాన్ని బైబిల్లో రాయబడిందని తినకూడదని ఏముందా? ఉందా లేదా? మరి ఎందుకు తింటున్నావు? ఏమా చెప్పిన పని చేయలేదేమే, చేయకుండా మళ్ళీ పడుకున్నాకంటే తిన్నావుగా. ఏం తిన్నట్టు? చెప్పు, ఏం తిన్నట్టు? కోపం వచ్చి తల్లికి అంటది, పంది తిన్నట్టు తిని మళ్ళీ మంచం ఎక్కావా? ఏం తిన్నట్టు? ఇక పోల్చక నేను దానికే పోల్చా అంటే అదేం తింటుంది? దాని బుద్ధి ఏంటి? ఏ రోజన్నా పైకి చూస్తుందా? దానికి పైకి చూసే బుద్ధి ఉందా? దాని బుద్ధి అంతా ఏంటి? కిందకు చూడటమే. ఎక్కడేం దొరుకుతుందా? నేను కొన్ని విషయాల్లో దాన్ని మెచ్చుకుంటా. దేన్ని? పందిని. ఎందుకో తెలుసా? ఒకడు నవ్వులు నూస్తే అది తింటది, తాగాడైతే తింటదా? మరి దానికంటే ఈడు మంచి చూడాలి మంచిదా? చెప్పండి. ఒకటిగా 2-3 ప్యాకెట్లు వేసుకుని నవ్వులి పెట్టేసుకుని అట్టేసి అది ముందే ఆ దారి వెళ్ళకుండా చూసి పక్క నుంచి వెళ్ళదు కదా, దాని జోలికి వెళ్ళదు. ఇప్పుడు ఇది మంచిదా ఆడ మంచిదా? చెప్పండి. కొన్ని విషయాల్లో చెప్పండి. అందుకంటే హీరో కొంతమంది ఉంటారు. ఆత్మ సంబంధమైన బిడ్డలు శరీర సంబంధమైన మాటలు మాట్లాడకూడదు. ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆత్మ సంబంధమైన సంగతులనే ఉచ్చరించాలి. శరీరానుసారమైన వాటిని మాట్లాడతారు. ఆత్మ సంబంధమైన బిడ్డలకి శరీర సంబంధమైన మాటలు తగదు. ఎందుకో తెలుసా? ఆయన రక్తము నేను శరీర సంబంధంలో నుంచి ఆత్మ సంబంధమైన జీవితంలోకి తీసుకొచ్చి ఆయన శరీరం దీన్ని నీవు, ఆయన రక్తం తాగే నీవు వాళ్ళ నాటితో శుభవచనాలు పలుకుతూ ఆ నోటితోనే చెప్పండి. ఎక్కడ మాట్లాడి నీ నోట్లోనే. అంటే గోధుమ కింద అయినా సచ్చి మొలకెత్తి ఫలిస్తుంది కానీ నీ నోరు. అందుకే చదివించిన వాక్యము వారు కంఠము తెలిసిన సమాధి. నా దేవుని బిడ్డారా, కంట్రోల్ ఉండాలండి. కంట్రోల్ ఉండాలి. దేవుని పిల్లలకి కంట్రోల్ ఉండాలి. అరే రక్షించబడ్డాను నేను, రక్తంలో కడగబడ్డాను నేను, ప్రభు బిడ్డనే నేను, ప్రభు కుమారుడినే, ప్రభు కుమార్తెనే. నా మాటలు ఎలా ఉండాలి? నేను ఎలా ఉండాలి? నా జీవితం ఏంటి? నేనేంటి? నా పరిస్థితి ఏంటి? ఒకళ్ళన్నా ఎట్లా నువ్వు ఎందుకు వర్తలేకపోతున్నావు?
వర్ధిల్లలేకపోతున్నామో నీ నోరే చెప్తుంది. నువ్వు వర్ధిల్లలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ నోరే చెప్తుంది. నీ నోరే చెప్తుంది. ప్రవక్తలో ఓ ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను శపించిన ప్రవక్త. ఆయన పేరేంటి? బిలాము. బిలాము ఎక్కడన్నా వర్ధిల్లాడా? ఎక్కడన్నా బిలాము వర్ధిల్లాడు? బిలాము ఆశీర్వదించబడ్డాడు, బిలాము ఐశ్వర్యవంతుడయ్యాడు. ఈయన ఎవరు? బిలాము ఎవరు? రాజా? చక్రవర్త? ఎవరు? ప్రవక్త. ప్రవక్తనంట ప్రవచనానుసారమైన మాటలు మాట్లాడాలి కానీ శాపవచనాలు. ప్రవక్తకి దేవుడు ఏమిచ్చాడంటే, ప్రవక్తకి ఇచ్చిన అధికారం ఏంటి? ప్రవక్త ఎవరితోనైనా మాట్లాడగలడు, ఎవరినైనా గద్దించగలడు, ఎవరినైనా ఖండించగలడు. ఎందుకో తెలుసా? ప్రవక్త. ఒక దేవుని బిడ్డగా నీ నోరు, నీ మాటలు, నీ ప్రవర్తన, నీ ఉద్దేశాలు ఆత్మలో నువ్వు ఎన్నాడు వర్ధిల్లేవా? ఆత్మలో వర్ధిల్లేవా? శరీరానుసారంగా వర్ధిల్లటం కాదు, బాహ్య సంబంధమైన ఐశ్వర్యంతో వర్ధిల్లటం కాదు. ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆత్మలో ఏమని చెప్పండి? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లినది కొలది మరి ఎక్కువగా. ఎవరంటారు? అపోస్తలుడైన పౌలయ్య తిమోతికి రాస్తూ అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది మరి ఎక్కువగా, మరి ఎక్కువగా, మరి ఎక్కువగా. ఏంటి నీ ఆత్మ ఎక్కడ వర్ధిల్లింది? నీ ఆత్మ ఎక్కడ వర్ధిల్లింది? కనపడుతుందా? ఆయన సొత్తైన బిడ్డగా నువ్వు కనపడుతున్నావు లోకంలో. నిజంగా నువ్వు ఆత్మలో వర్ధిల్లితే, ఆయన సొత్తైన కుమారుడుగా, కుమార్తెగా నువ్వు ఉంటే, నిన్ను చూసిన ప్రజలు నీకు విలువనిస్తుంది. ఎక్కడ వర్ధిల్లుతున్నావు నువ్వు? లోకంలో ఉన్నా, లోకం నుంచి మనం వేరు చేసేది కనుక, మన ప్రత్యేకించబడిన బిడ్డలు కనుక ప్రత్యేకంగానే ఉండాలి. ప్రభు చెప్పిన మాట అది, నా శరీరము నిజమైన, నా రక్తము నిజమైన పానం. నిజమైన శరీరం కనుక, ఆయన రక్తం కనుక, దాని ప్రభు చెప్పాడు, నా శరీరం నిజమైన శరీరం, నిజమైన ఆహారం. ఇట్లా నిజమైన శరీరం అయింది. ఆ శరీరాన్ని మనకి ఇచ్చాడు. ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగాలి. శరీరానికి సాదృశ్యంగా రొట్టెలు, రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసమును ప్రభు మనకిచ్చాడు. దాన్ని తీసుకోవాలి, దాన్ని తినాలి. ఎంతమంది తినగలుగుతున్నారు? బాప్తిసం పొంది కూడా, రక్షణ పొంది కూడా ఏమైపోయింది నీ రక్షణ? ఏమైపోయింది నీ విశ్వాసం? ఎఫ్రాయిము అన్యులతో కలిసిపోయాడు. ఎఫ్రాయిము వేశ్య వంటి వాడు ఆయనే. ఎఫ్రాయిము ఎలాగైపోయాడంట? వేశ్యగా. ఎఫ్రాయిము ఎందుకు పనికి రాకుండా పోయాడు? ఎవరు తిప్పివేయనటువంటి అప్పం వంటి వాడు. ఓ ఆత్మ సంబంధమైన బిడ్డ, నీ జీవితం అలాగుందా? ప్రభు దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? ప్రభు శరీరం దగ్గరికి ఎందుకు రాలేకపోతున్నావు? ఒక వారం అంటే సహజం, 2 వారాలు అంటే సహజం. ఇంట్లో బాగోక భర్త గారు ఈ వారం చికెన్, మటన్, ఫిష్ తేరాక ఈ వారం ఆగితే ఎట్టో గడ్డ సర్దుకుంటుంది.
సర్దుకుని ఏ పప్పు ఏ ఎండో ఏదో ఒకటి వండుకుంటుంది, బాగానే ఉంది. ఆ రోజుగా ఎవరన్నా అక్క ఏం కూర అక్క అని అడిగితే ఇక చూడండి, పప్పు అండ చెల్లె అయ్యాల ఏ పప్పు తిన అని. ఆదివారం వచ్చేసరికి నీకు అది లేకపోతే ఏమంటారో తెలుసా, ఇక పిల్లలు అన్యాయం అయిపోయారు. పిల్లలు ఆత్మీకంగా వెళ్తున్నారు, పిల్లలు ఆన్లైన్ చూస్తున్నారు. అసలు ఎక్కడ మొదలైతుంది? అసలు ముందు ఏం తినాలి, ఏం తినాలి, ఎవరు భయపడుతుంది? పిల్లలు కనిపిస్తుంది. ఒకసారి అంటే నువ్వు ఎన్ని రోజులు చెప్పినా నువ్వు గొనవగాని అంటుందంట. ఏంటంటే టీవీ పిల్లలు తోడు ఆ ఇంటికి వెళ్తున్నారు. ఆ ఎవరు మనం ఇంటికి పిల్లలు విన్నా నాకు సిగ్గేసింది. నువ్వు వింటేగా నీకు ఎట్లాగి కొంటలో కొనవంటే పాడికి ఏదైనా బేరం పెట్టాను. దీన్ని పాలిచ్చేది ఏదైనా అమ్మి ఏం తెచ్చాడు? ఎల్ఈడి 50 ఇంచెస్. ఎంత తెచ్చాడు? 50 ఇంచెస్ ఎల్ఈడి. వచ్చాక ఇందులో యూట్యూబ్ నీ మొహం బుక్ అన్ని వస్తాయా అని అడిగిందంట. ఎందులో వస్తాయని చెప్పాడంట. అప్పుడు ఆఫ్ చేసుకుని ఇక ఇప్పుడు సంతోషంగా పిల్లలు పెట్టుకుని చూస్తుంది. పొద్దున్నే లేచి ఇక పేటలు తెచ్చే పని, పాలు తెచ్చే పని, గడ్డి తెచ్చే పని, ఇక ఇది సరిపోయింది. ఏదది జీవనోపాధిని పోగొట్టుకుని దెయ్యం తెచ్చిట్లో పెట్టుకున్నాం. భర్త మీద పోట్లాడి సాధించి వేధించి టీవీ కొని గేదెను అమ్మి ₹1,00,000 కొనుక్కొచ్చిన గేదెను 80,000కి తగనన్నాడు. ఎందుకు? ఎవరు పోరు పడలేక, ఎవరు పోరు గుర్తు పెట్టుకుంటే నువ్వు దేనికోసం పోరాడతావో, దేనికోసం వేధిస్తావో, ఏది కావాలని పీడిస్తావో ఆలోచన చేసి అర్థం చేసుకుని దానివల్ల మనకు ప్రయోజనం ఉందా, భవిష్యత్తు ఉందా, జీవనోపాధి ఉందా అని ఆలోచన చేయి. ఆలోచన చేసి వేధించు, తప్పులేదు. అంతేగాని దేనికో సరదాల కోసం, సంతోషం కోసం, ఈ శరీరాశ కోసం నువ్వు వేధించొచ్చు పెట్టాక దానివల్ల నీకేంటి ప్రయోజనం? దానివల్ల నువ్వేం చేయగలుగుతున్నావు? అందులో రోజుకి కనీసం 3 మెసేజ్లు వింటారా? 3 మెసేజ్లు వింటారా? మీరు ఎందుకు వింటారు? 3-4 ఛానల్, 3-4 వస్తాయే సీరియళ్ళు, అవి చూస్తారు, ఇవి చూస్తారు. ఏది కావాలంటే చూసుకుంటారు. కానీ ఛానల్ ఓపెన్ చేసే వాక్యం అక్కడ వింటారు. వాక్యం వింటే వాక్యం మనం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యం బ్రతికిస్తుంది. ఆలోచించుకో. నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో రక్తాన్ని సిందించి, పరిశుద్ధ రక్తాన్ని సిందించి మనం కొనుక్కున్న దేవునికి మనం ఏమై ఉన్నాం? సొత్తైన ఆయన పిల్లలుగా ఉన్నాము. కనుక బిడ్డలారా, ఈ శుభవేళ ప్రభు చెప్తున్న మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి మారు మనసు, పాప క్షమాపణ, అన్ని బాప్తిసం లేకుండా, రక్షణ లేకుండా నిత్య జీవానికి వెళ్ళటం ఇంపాసిబుల్. దట్ ఈస్ ఆజ్ఞ, ప్రవచన ఆజ్ఞని. ఈ లోక పాపమును, శాపమును విడిచిపెట్టి విసర్జించి క్రీస్తు యేసులోనికి వచ్చి, పరిశుద్ధతలోనికి వచ్చి, పాప క్షమాపణ పొంది, పరిశుద్ధాత్మను పొంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మల బాప్తిసం పొంది ఆయనను ధరించుకుంటే ఆయన నీ కోసం అక్కడ సింహాసనం. స్తోత్రం చెప్పండి. అక్కడ సింహాసనం. ఇక్కడ నీకేదున్నా ఏది లేకపోయినా పర్వాలేదు బిడ్డలారా.
హైదరాబాద్ వెళ్ళినప్పుడు దైవజనులు జర్మనీ గారి ఇంటికి వెళ్తే సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళి అయ్యగారు మాకు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తే ఆ బెడ్రూమ్ వైపు చూస్తే చిన్న మంచం ఉంది. ఆ బెడ్రూమ్లో చిన్న మంచం ఉంది. నాకు ఆశ్చర్యం వేసి ఆ స్థాయి కలిగిన దైవజనుడు 6 కానీ ఇంకా చెప్పండి ₹1,00,000 బెడ్ కట్టేసి పట్టుకోవచ్చు. కానీ ఆ దైవజనుడు ఎంత దీనత్వం కలిగి ఉంటారో తెలుసా? నిజమే, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఇట్లా దేవుడి పిల్లలను చూసినప్పుడు, దేవుడు మన వైపు చూసినప్పుడు మనం ఏం కలిగి ఉన్నాము, మనం ఏ స్థితిలో ఉన్నాము అని చూస్తాడు. మనం ఏం ధరించుకున్నామో చూస్తాడు ఆయన. మనం ఏం కలిగి ఉన్నామో చూస్తాడు ఆయన. మనం ఎలా బ్రతుకుతున్నామో చూస్తాడు ఆయన. మన స్థితిగతులు ఎరిగిన వాడు ఆయన. ఆ సంగతి ఎరిగిన తరువాత దావీదు కీర్తన రాస్తూ అంటాడు, అయ్యా నేను కూర్చుంట, నేను నడుచుట, నేను పండుకునుట నీకు తెలుసు. సత్యాన్ని ఒప్పుకున్నాడు దావీదు. నీ కొరకు నా కొరకు ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇస్తే, ఆయన మరణించి మనకిస్తే, బ్రతుకుండి నువ్వు దాన్ని భుజించలేకపోతున్నావంటే ఎలా చెప్పండి? ఎలా? వారానికి ఒక్క రోజు, వారానికి ఒక్క రోజు, వారానికి ఒక్క రోజు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచునందును, ప్రార్థించునందును ఎడతెక్కకుంటారు దేవుని పిల్లలు. ఎంతమంది మీ ఆత్మ మీ మీద నేరారోపణ చేస్తున్న రోజున మీ శరీరము మిమ్మల్ని దేవుని శరీరం దగ్గరికి, రక్తం దగ్గరికి రాకుండా ఆపుతుంది. ఒక రోజు మీ ఆత్మ నిలబడి చెప్తుంది. ఎందుకో తెలుసా? వారి శరీరాన్ని నలగొట్టుకోలేదయ్యా, వాళ్ళ శరీరాన్ని పసుకుండటానికి ఇష్టపడలేదయ్యా, వాళ్ళ శరీరాన్ని ఉపవాసం ఉంచడానికి ఒప్పుకోలేదయ్యా. నీ ఆత్మ ప్రాణ దేహములు ఏడుస్తాయి దేవుని దగ్గర. శరీరాన్ని ఏం చేయాలి? పౌరు భక్తులు అంటాడు, ఆత్మకును శరీరమునకును నిత్యము చెప్పగలుగుతుందంట. గలతీ 5:16 అంట. ఒకసారి చదువు. గలతీ 5:16. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరమును ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. ఏంటంటే ఒకదానికొకటి విరోధం. ప్రభు శరీరము తినే ప్రతి ఒక్కరు గమనించండి, చూడండి. ప్రభు శరీరము తినేవాళ్ళు, ప్రభు రక్తము తాగే బిడ్డలు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆయన శరీరము తింటే, ఆయన రక్తము త్రాగితే శరీరేచ్ఛలు నెరవేర్చరు. కానీ శరీరేచ్ఛను వాళ్ళు ఏం చేస్తారు? విసర్జిస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శరీరానుసారమైన జీవితాలు ఎప్పుడో పాతిపెట్టబడ్డాయి కదా, ఎప్పుడో చచ్చిపోయింది కదా, ఇంకెందుకు? అందుకే శరీరమైన ఈ అవయవాలు ఎప్పుడో కానీ పౌలు భక్తుడు అంటాడు, ఆత్మ శరీరానికి, శరీర ఆత్మకు నిత్యము పోరాటం. ఈ పోరాటంలో
ఈ పోరాటంలో పోరాడి 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 అలసిపోయేది ఏంటి? ఆత్మ శరీరమా? చెప్పండి. దేనికి అలసట దేనికి ఉంటుంది? ఆత్మకు ఉంటుందా శరీరానికి ఉంటుందా? శరీరానికి ఉంటుంది. ఆత్మకు అలసట ఊడిపోయేది శరీరమేనండి. పోరాటములు జయించేది ఆత్మ. అందుకే మీరు ఆత్మ సంబంధం గలవారైతే పైనున్న వాటిని వెతుకుడి. ఎవరంటే వాక్యం ఉంటుంది, మీరు ఆత్మ సంబంధమైన వారు అయితే పైన వాటిని అదే శరీరేచ్ఛను నెరవేర్చుటకు గతించిన కాలమేక చాలు. దాని మీద మమకారం, దాని మీద ఆశ, దాని మీద సావకపోతే ఇంకెప్పుడు నువ్వు తెచ్చాక అంట పిట్లారా, దేవుని ఆత్మను ఎప్పుడు కూడా నువ్వు ఆర్పకూడదు. ప్రభు అంటున్నాడు, నా సొత్తైన ప్రజలుగా నేను మిమ్మును కొనుక్కున్నా. కనుక శుభవేళ ఆయన పిల్లలమైన మనం ఆయనలాగా ఉండటానికి ఆశించాలి, ఆయనలాగా బ్రతకడానికి ఆశించాలి, ఆయనతో నడవటానికి ఆశించాలి. ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు బ్రతికే వారే ఆయన ఉన్న స్థలంలో మనం కూడా ఉంటాం. ఎందుకో తెలుసా? చెప్పండి. ఆయన మరలా తిరిగి వసేను. ఏ బాబా మీరేంటి మందిరంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుకోవడం మాని, ఎవరిపైనా సరే దేవుని మాటలు వినాలి, శ్రద్ధగా వినాలి. పరిశుద్ధుడైన దేవుని ఎదుట కూర్చున్నామా? యెహోవా మాటలు వ్యర్థముగా ఆయన సన్నిధిలో ఉన్నామంటే ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో తెలుసా? ఆయన పరిశుద్ధుడండి. పరిశుద్ధుడి ఎదుట కూర్చున్నామా? పరిశుద్ధ బిడ్డలు పరిశుద్ధుడి ఎదుట కూర్చున్నామా? శుభవేళ దేవుని వాక్యం మనతో చెప్తున్నా గొప్ప మాట ఏంటో తెలుసా? ఆయన శరీరము తిని ఆయన రక్తం తాగే బిడ్డలు శరీర ఇచ్చలను నెరవేర్చరు. ఎందుకో తెలుసా? పాపమును దాని ఇచ్చలతో కూడా దాన్ని ఏం చేశాడు? ఏం చేశాడు ప్రభు? ఎక్కడ గొల్గొతాలో సిలువ వేశాడు. ఆ సిలువ వేసి ఆ సిలువలో చచ్చిపోయింది. మామూలు పని చేయలేదు ప్రభు మన కోసం. అంత త్యాగం చేసిన ప్రభుకి నువ్వు త్యాగం చేయలేవా? ఇన్ని సంవత్సరాల నుంచి త్యాగం చేయకుండా ఏ రోజన్నా ఒక ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడు, ఆత్మ సంబంధమైన జీవితం చూపించావా ఎవరికన్నా? నలుగురిలో కూర్చుంటే నలుగురు మాట్లాడే మాటలు మనం కూడా మాట్లాడతాం, కానీ మన మాటలాడు అక్కడ ఎవరు గెలుస్తారు? కరోనాలో బ్రతికిస్తే కీర్తన సంకీర్తన దేవుడు దైవజనుడు సామానయ్య గారు వాక్యం విన్నాడు. కరోనాలో ఆ వాక్యం పెట్టుకొని గదిలో ఉండి ఏడుస్తూ వాక్యాన్ని విని తీర్మానం చేసుకుని ఆ పాట రాశారంట. మన పగల శుక్రవారం గురువారం పగల శుక్రవారం పగల సాక్షి తెప్పించారు అయ్యారు. వాక్యం విని పాట రాశారు. ఇలా ఏడుస్తుంది. ఆ తల్లి చెప్పిందంట ఒకటే, దైవజనుడు, అమ్మ ఈ లోకం మనది, ఈ లోకం మనది కాదమ్మా, ఈ లోకం దుష్టుడు ఏలుబడి ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మీకు ఫ్రీడమ్ ఇచ్చేసాను నేను. ఓ తల్లిగా దేవుని యందు విశ్వాసం కలిగి భక్తి కలిగిన బిడ్డలుగా, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న బిడ్డలుగా, సమర్పణ కలిగిన బిడ్డలుగా ప్రతి చోట నా దేవునికి సాక్షులై పాడమని చెప్పారు. స్తోత్రం చెప్పండి. పిల్లలు వస్తే పాట పాడి దిగొస్తే వెళ్ళేటప్పుడు మనం చూడటానికి నాడు మాత్రం
పిల్లలు చూస్తే నిజమే. కానీ దైవజనుడు అన్నాడు, అమ్మా ప్రతి దినము దుష్టుడు మీ మీద టార్గెట్. దైవజనుడు ప్రార్థన చేసి, అయ్యా ఈ పిల్లలు మీరు అక్కడి కింద దాని ప్రార్థన చేసి, మనం ఆయన పిల్లలు, ఆయన దయ మనకుంది కాబట్టి శుభ్రలు పెట్ట ఆయన శరీరము ఆయన రక్తము మనకి ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు. ఆదివారం వస్తుందంటే సిద్ధపాటు కలిగి, సిద్ధ మనసు కలిగి, హృదయాన్ని ఖాళీ చేసుకుని, పరిశుద్ధ హృదయంతో పవిత్రమైన జీవితం కలిగి నేను ప్రభు శరీరం దగ్గరికి రావాలి. అది వాక్యం చెప్తున్న సత్యం. నమ్మండి, విశ్వసించండి, ప్రభు కొరకు జీవించండి. పరిశుద్ధాత్మ దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థించేద్దాం. అందరూ కూడా మోకరించండి.